everybody, welcome back to our channel Life with Nima and welcome to one more video. సో రేపు వరలక్ష్మి వ్రతం దానికోసం ఒక DIY డెకార్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే ఆ డెకార్ గురించి ఉంటుంది. ఈరోజు మార్నింగ్ మేము గుడిమల్కాపూర్ వెళ్ళి కొన్ని ఫ్లవర్స్ తెచ్చుకున్నాం. ఏం తెచ్చుకున్నాం ఏంటి అన్నది ఫర్దర్ వీడియోలో చూపిస్తాను. ప్రెజెంట్ అయితే నేను స్టార్ట్ చేస్తుంది మ్యాట్స్తోని. లైక్ నేను ఒక డెకార్ అనుకున్నాను, 3 కొరాయి మ్యాట్స్ పెట్టి మధ్యలో బనానా లీవ్స్ అండ్ సైడ్స్ కోలం వేద్దాము అని చెప్పి. దానికోసం అయితే కొరాయి మ్యాట్స్ నేను మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నా. 3 మ్యాట్స్ ఆర్డర్ చేశాను, సైడ్ కోసం 2 అండ్ మధ్యలో ఒకటి. డిఫరెంట్ సైజెస్లో ఆర్డర్ చేస్తాను, లైక్ సైడ్స్ కొంచెం చిన్నది అండ్ మధ్యలో పెద్దదనమాట. ఇవే అది. ఇది ఏమో మధ్యలో కోసం పెద్ద సైజు, ఇది 6x3.5. సైడ్స్కి ఏమో ఈ 2 మ్యాట్స్, ఇందులో 2 ఉన్నాయి. ఇది 6x2.5 అనమాట. సో ఇవి 2 ఆర్డర్ చేశాను. ఇదైతే ప్రెసెంట్ అవసరం లేదు, బట్ ఇది ఇప్పుడు ఓపెన్ చేసి దీని మీద ట్రేస్ చేసి కోలం చేసుకోవాలి. ఇంకా టైం లేదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేయాలి అని చెప్పి స్టార్ట్ చేస్తున్నా. ఇది అసలు ఓపెనే చేయలేదు వచ్చినప్పటి నుంచి. ఓపెన్ చేసి చూద్దాం. ఇది ట్రేస్ చేసేసుకుంటే మార్నింగ్ బనానా లీవ్స్ దొరకలేదు, సో అది చూసి దాని లేకపోతే ఇంకో ఆల్టర్నేటివ్ ఏదైనా చేయాలన్నమాట. సో ఇవి 2 మ్యాట్స్ 6 ఫీట్. పైన ఎక్కువ డిజైన్ లేకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి కలర్ లేనిది ఆర్డర్ చేసుకున్నా సైడ్స్కి. సో ఈ కలర్ కూడా కొంచెం కలిసిపోతుంది నా దగ్గర ఉన్న షేడ్తో. దీని మధ్యలో ఒక పెద్దగా కోలం వేయాలా లేదంటే 3 చిన్నగా వేయాలని ఆలోచిస్తున్నా. ఇప్పుడు ట్రేస్ చేసేటప్పుడు చూస్తాను ఏది బాగుంటుంది అని చెప్పి. దీంట్లో కలర్ అయితే నేను మరూన్ 14 తీసుకున్నాను కోలం వేయడానికి. ఈ కలర్ అయితే బాగా కనిపిస్తుంది, కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది అని చెప్పి పెద్ద బాటిల్ తీసుకొచ్చాను. సో ఫాస్ట్గా దీనికి ట్రేస్ చేసి వేసేద్దాం, అసలు టైం లేదు కాబట్టి ఫాస్ట్గా చేసేసుకోవాలి అన్ని. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ దిస్. చిన్న మ్యాట్స్ యాక్చువల్లీ 6 ఫీట్ లేవు, 5 ఫీటే ఉన్నాయి. సో 5 ఫీట్లో నేను ఇప్పుడు 3 చిన్నవి వేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు 15 డాట్స్ కావాలి. నాకు పైన కింద బార్డర్స్ వస్తే 52 ఇంచెస్ వచ్చింది. దాన్ని బట్టి ఒక యూనిఫామ్ డిస్టెన్స్ తీసుకున్నాను. దాంట్లో ఫస్ట్ చుక్కలు మార్క్ చేసేసుకొని అప్పుడు చాక్ పీస్తో డ్రా చేసుకున్న తర్వాత పెయింట్ వేస్తాను. ఫస్ట్ అయితే చుక్కలు వేసేసుకుంటాను మార్క్ చేసేసుకొని. సో టోటల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 వచ్చినాయి. కిందకు ఓకే, కింద ఇది వదిలేద్దాం బికాస్ బాటంలో పూలు అవి వస్తాయి కదా. ఈ చుక్క వదిలేస్తే 15 సరిపోతాయి. సో సేమ్ డిస్టెన్స్లో ఇక్కడ కూడా ఇంకొక 1 పెట్టేస్తే సరిపోతుంది. 3.2 3.2. సో ఫస్ట్ కోలం అయితే ఇలా కనిపిస్తుంది. సైజ్ సరిపోయింది అని అనుకుంటున్నాను. సో సేమ్ ఇక్కడ వేసేసి అప్పుడు పెయింట్ చేయడం స్టార్ట్ చేస్తా. చాక్తో అయితే మొత్తం ప్రింట్ చేసేసాను. ఎగ్జాక్ట్గా మధ్యలో పర్ఫెక్ట్గా సెట్ అయిందని అనిపించింది. కింద కొంచెం ఎక్కువ స్పేస్ వదిలేస్తా పైన కంటే, ఎందుకంటే కింద గ్రీన్ కలర్ మొక్కలు పెడతాం కాబట్టి అది కవర్ అయిపోతుంది అని చెప్పి కింద కొంచెం ఎక్కువ వదిలాను. పైన ఏమో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు పెయింట్ కొంచెం డైల్యూట్ చేసి పెయింట్ వేయడం స్టార్ట్ చేస్తాను. కొంచెం కష్టం అనిపిస్తుంది, ఇది జారుతుంది అనమాట, చాక్ పీసే జారుతుంది. సో పెయింట్ కొంచెం మెల్లిమెల్లిగా వేయాలి. సో ఫస్ట్ పెయింట్ చేసేద్దాం. ఐఎమ్ బ్యాక్ అండ్ మేము మార్నింగ్ యాక్చువల్లీ మ్యాట్ మీద ముగ్గు వేయడం స్టార్ట్ చేసాం, కానీ అసలు ఫినిష్ చేయలేదు. ఆఫీస్ వర్క్ ఉండింది, సో అసలు చేయలేకపోయాను అనమాట డే అంతా. ఇప్పుడు నైట్ 10 అయింది
అండ్ ఇప్పుడు జస్ట్ 1 hour ముందు స్టార్ట్ చేసి ఫాస్ట్గా ఈ ముగ్గులు అయితే వేసేసాము. మార్నింగ్ వేసింది ఏంటంటే సరిగ్గా రాలేదు, కొంచెం దగ్గరికి వేసేసాను. సో అది తిప్పేసి ఇంకొక సైడ్ 2 సైడ్స్ ఏముంటారు కదా కొరియా మ్యాట్కి, అందుకే ఇంకొక సైడ్ మళ్ళీ మొత్తం ట్రేస్ చేసేసి 6 మొత్తం వేసేసామన్నమాట. 1.5 hour పట్టింది వేయడానికి, కొంచెం కలర్ కలుపుకొని ఇదంతా వేయడానికి కొంచెం టైం పట్టింది ట్రేస్ చేసుకొని. సో ఇప్పుడు అది అయింది, ఇంకా కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది, అది ఫినిష్ చేసేసుకొని ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఇల్లంతా అయితే ఇట్లా కనిపిస్తుంది అనమాట, అసలు ఏమీ స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు డిన్నర్ చేసేసి అప్పుడు మంచిగా ఇంకా డెకార్ స్టార్ట్ చేయాలి. ఇది పెయింట్ అయిపోయింది కాబట్టి ఇంకా డెకార్ మాత్రమే. సో అన్నీ అయితే రెడీగా పెట్టేసుకున్నాం తెచ్చుకొని, ఇంకా తినేసి స్టార్ట్ చేస్తే ఒక 2 వరకు అట్లా అవుతుంది అని అనుకుంటున్నా. లెట్స్ సీ. మేము మార్నింగ్ అయితే గుడిమల్కాపూర్ వెళ్దామని అనుకున్నాం ఫ్లవర్స్ కోసం. పూజ కంటే ముందు రోజే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము, లేకపోతే చాలా హడావిడి అయిపోతుంది అని చెప్పి. సో పూజ కంటే ముందు రోజు అయితే మార్కెట్కి స్టార్ట్ అయ్యాం. కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఈజీగా ఉంటుంది అని చెప్పి చాలామంది చెప్పారు ఇన్స్టాగ్రామ్లో. అలానే మార్నింగ్ 5:30 ఆ టైంకి బయలుదేరాము. మా ఇంటి దగ్గర నుంచి ఒక 27 kilometers ఉంది. సో వెళ్ళడానికి మాకు ఆల్మోస్ట్ 1 hour పట్టింది. అక్కడికి వెళ్ళాక పార్కింగ్ అయితే చాలా ఇబ్బంది అయింది. 1 way అన్నారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి బయట పార్క్ చేసి ఒక 1 kilometer వరకు నడుచుకొని వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక క్రౌడ్ చూస్తే అయితే నేను లిటరల్లీ షాక్ అయ్యాను. అసలు అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేనంత జనం ఉన్నారు. ఎక్కడ ఫ్లవర్స్ చూడడానికి కూడా వీలవ్వట్లేదు అనమాట, చాలా ఎక్కువ క్రౌడ్. స్టార్టింగ్ లో ప్రైసెస్ అడిగిన దగ్గర అంతా ఎక్కువ చెప్పారు పువ్వులు. సో ఇంకా లోపలికి వస్తే ఒక 2 lanes లాగా ఉన్నాయన్నమాట, అక్కడ అన్ని ఫ్లవర్సే ఉన్నాయి. సో సేమ్ ఫ్లవర్స్ ఇక్కడ అక్కడ. సో కొన్ని తిరుగుదాము అని చెప్పి ఫస్ట్ ఇక్కడ అక్కడ అడుగుతూ అలా తిరిగి ఒక దగ్గర అయితే చూసాము. ఒక్కొక్క దగ్గర ఒక బార్గెనింగ్ అయితే అసలు స్కోపే లేదు, ఫిక్స్డ్ ప్రైసెస్ చెప్తున్నారు మోస్ట్లీ. మేము బ్యాక్గ్రౌండ్ కోసం బంతిపూలు తీసుకుందాం అనుకున్నాం ఎక్కువగా. చామంతి పూలు కంటే బంతిపూలు ఇంకా తక్కువ ప్రైస్ ఉంటాయి అండ్ ఆల్సో నీట్గా కనిపిస్తాయి ఫుల్గా అని చెప్పి yellow and orange కలర్ 2 కలర్స్ది 5 kgs ఈచ్ తీసుకుందామని అనుకున్నాం. వెనకాల లైన్స్ వేయడానికి సరిపోతుంది. అసలు చూడండి క్రౌడ్ ఎలా ఉన్నారో. ఇంకా ఇది తీసుకున్నాక కొన్ని టైప్స్ ఆఫ్ చామంతి పూలు, అరటి మొక్కలు కూడా తీసుకున్నాము. నాకు యాక్చువల్లీ అరిటాకులు కావాలి, కానీ అది అడిగితే పర్ ఆకు 30 rupees చెప్పారు. నాకు చాలా కాస్ట్లీ అనిపిస్తుంది. ఇంకా తీసుకోకుండా కావాల్సినవన్నీ తీసుకొని మేము రిటర్న్ వచ్చేసాము. లోకల్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే అయితే చాలా మంచి ప్రైసెస్ కి వచ్చినట్టు మాకు. ఇంకా కావాల్సినవన్నీ ఇక్కడే తీసేసుకున్నాం, మళ్ళీ నెక్స్ట్ తీసుకోకుండా. సో ఈ ప్లేస్ లోనే మేము బ్యాక్గ్రౌండ్ అరేంజ్ చేయాలి అని అనుకుంటున్నాం ఇక్కడ అంతా అనమాట. సో ఫస్ట్ అయితే మా దగ్గర స్టాండ్ ఉంది, ఆ స్టాండ్ సెటప్ చేసేసి అప్పుడు మ్యాట్స్ వేసి దాని తర్వాత మిగిలినంత కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ స్టాండ్ సెట్ చేయడం కొంచెం కష్టం, బికాస్ పైనకి సెట్ చేయాలి, సైడ్ విత్ కూడా సెట్ చేయాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో ఫస్ట్ అది సెట్ చేసేసి నెక్స్ట్ ప్రాసెస్ వెళ్తున్నాం. నేను తీసుకున్న మ్యాట్స్ ఇది స్టిక్ ఆన్ మ్యాట్స్ కాదు, నార్మల్ మ్యాట్స్ అనమాట. సో మ్యాట్ మీద ఎలా వేయాలి అని అర్థం కాలేదు. ఫస్ట్ క్లిప్స్ ఉంటే క్లిప్స్ పెట్టేవాళ్ళం పైన, కానీ నా దగ్గర ఆ క్లిప్స్ కూడా లేవు. సో ఎలా పెట్టాలా అని ఆలోచిస్తుంటే మా బావ వచ్చి దాన్ని కుట్టేద్దాము, ఈజీగా ఉంటుంది, నిలబడుతుంది అని చెప్పి సూది దారం తీసుకొచ్చి ఒకటి కుట్టాడనమాట. చాలా స్టిఫ్గా నిలబడింది. సో కొంచెం టైం పడుతుంది బికాజ్ అంతా హ్యాండ్తో కుట్టాలి కాబట్టి, కానీ పర్లేదు నిలబడుతుంది కదా అని చెప్పి ఇంకా మిగిలిన 2 మ్యాట్స్ కూడా అలానే మొత్తం కుట్టేసాము. సో మంచిగా నిలబడ్డాయి యాక్చువల్లీ. ఎస్, సో మ్యాట్స్ అయితే అరేంజ్ చేసేసాము. ఇప్పుడు బనానా లీవ్స్ పెట్టాలి. టోటల్గా 3 మ్యాట్స్ పెట్టాము, 2 కోరాయి మ్యాట్స్ అండ్ మధ్యలో ఏమో ఒకటి నార్మల్ మ్యాట్, ఇంకొకటి ఉంది కోరాయి మ్యాట్, బట్ కింద వేద్దాం అని అనుకుంటున్నాను. సో అందుకే ఇలా అరేంజ్ చేసాము. కొంచెం చిన్నగానే పెట్టాను, మరి పెద్దగా బ్రాడ్ అయిపోతుంది అని చెప్పి. ఈ రెండిట్లో డిజైన్ అలా వచ్చింది. మధ్యలో ఏమో ఇప్పుడు బనానా లీవ్స్ పెట్టాలి. మేము టోటల్గా 35 పీసెస్ తెచ్చాము. సో 30 అలా సరిపోతాయి అనుకుంటున్నాము. సో 1 by 1 ఇట్లా కిందకి అరేంజ్ చేద్దామని అనుకుంటున్నాం. సో ఫస్ట్ అది అరేంజ్ చేసేస్తే అట్లీస్ట్ బ్యాక్ డ్రాప్ కంప్లీట్ అవుతుంది. టైం ఏమో 12:15 అయింది. ఇది చేశాక పువ్వులు అదంతా పెట్టాలి. సో ఫాస్ట్గా ఫస్ట్ ఇది పెట్టేద్దాం. బ్యాక్డ్రాప్ అయితే రెడీ అయిపోయింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా వింటేజ్గా ఉందన్నమాట. సో ఇది అరిటాకులు అండ్ ఆ పొలం డిజైన్ వల్ల చాలా ట్రెడిషనల్గా అనిపిస్తుంది. సో
సో మీరు చూడొచ్చు. అండ్ దీనికి అమ్మవారిని నిలబెట్టడానికి ఏం పెట్టాలా అని ఆలోచించాము. సడన్గా డైనింగ్ టేబుల్ దగ్గర ఇది ఉంటుంది, సో ఇది పెడితే బాగుంటుంది అని చెప్పి ఇది పెట్టేశాము. మేము అసలు యూజ్ చేయండి దీని మీద పెడితే ఇది ఇంకా వింటేజ్గా కనిపిస్తుంది కదా, వుడ్ వల్ల చాలా ట్రెడిషనల్గా ఉంది అని చెప్పి ఇది పెట్టాము. అమ్మవారిని దీని మీద పెడతాం, జస్ట్ హైట్ కోసం పెట్టాను. అమ్మవారిని అయితే రేపు పెడతాను. అప్పటి వరకు పువ్వులు పెట్టడానికి జస్ట్ హైట్ ఎక్కడికి వస్తుందా అని తెలియడానికి కోసం ఇది పెట్టాము. ఫస్ట్ ఇప్పుడు పువ్వులు పెట్టేస్తే ఇంకా ఇప్పటికి ఎండ్ చేసేసి ఆల్రెడీ 1 అయిపోయింది. సో మిగిలింది రేపు పొద్దున కంటిన్యూ చేస్తాం. సో ఫస్ట్ అయితే పూలు అరేంజ్ చేస్తాం. ఫస్ట్ లేయర్ ఫ్లవర్స్ పెట్టాక ఇలా కనిపిస్తుంది. చాలా బరువుగా ఉన్నాయి బంతిపూలు, కానీ ఇలాగుల థ్రెడ్స్తో కట్టి మేనేజ్ చేస్తున్నాం. పైన కర్టెన్ రోడ్కి కడుతున్నాం, ఎంతవరకు ఆగుతుందో తెలియదు, కానీ బంతిపూలు బరువుగా ఉండడం వల్ల కొంచెం కష్టంగా ఉంది. మధ్యలో అయిపోయింది. సో సైడ్లో కూడా ఫ్లవర్స్ యాడ్ చేసేస్తున్నాం. ఇక్కడ సైడ్లో యాడ్ చేసేస్తే ఇంకా పైన ఒక ఇట్లా రౌండ్గా యాడ్ చేద్దాం అనుకున్నాం అనమాట. అదైపోతే ఈ వరకు కొంచెం ఫ్లవర్స్ అయిపోయినట్టే. సో ఇక్కడ కింద అయితే ఇట్లా నీట్గా అరేంజ్ చేశాను. ఇది ఫైనల్ కాదు, ఇప్పుడు రేపు ఇదంతా తీసేసి మ్యాట్ వేసి దానిపైన అరేంజ్ చేస్తాము. బట్ ప్రెసెంట్ అయితే ఎలా ఉంటుందో కట్ చేయడం కోసం ఇలా అరేంజ్ చేశాను. అండ్ ఇక్కడ అమ్మవారు వస్తారు. అమ్మవారి తర్వాత ఇక్కడ ఇంకా గ్రీన్ అవి ఉన్నాయన్నమాట. ఇంకా ఉన్నాయి చాలా పని. సో విల్ డూ 1 by 1. టైం 2 అయిపోయింది. సో ఇంతవరకే అయిందనమాట. మిగిలింది రేపు చేసుకుందాము అని చెప్పి వదిలేస్తున్నాం. మొత్తం కింద పువ్వులు ఆకులు అన్నీ ఇలాగే వదిలేసాం. రేపు మార్నింగ్ చేసి కంటిన్యూ చేయాలి. ప్రెజెంట్ అయితే ఇలా ఉంది. మళ్ళీ రేపు కలుద్దాం. మార్నింగ్ చాలా హడావిడి అయిపోయింది డెకార్కి. సో ఫైనల్ డెకార్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. ఎంత నిండుగా ఉందో, అమ్మవారు కూడా ఎంత బాగా కనిపిస్తున్నారు. సో డెకార్కి అయితే ఫస్ట్ అవన్నీ పెట్టేసిన తర్వాత వెనకాల వెంకటేశ్వర స్వామి సింబల్లో పెట్టాలి అని అనుకున్నాం పువ్వులు మెయిన్ది. సో మధ్యలో అలా పెట్టేసి వెనకాల మిగిలిన ఫ్లవర్స్ ఎలా నిలబడితే అలా, ఇంకెక్కువ పెట్టలేదు బరువైపోతుంది అని చెప్పి. అండ్ ఆల్సో పక్కన 2 మ్యాట్స్కి కోలం ఉంది కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ సైడ్స్ మాత్రమే. ఇంకా సైడ్స్లో ఏమో నేను గుడిమల్కాపూర్ వెళ్ళినప్పుడు గ్రీన్ కలర్ వీటిలో పెట్టుకునే ఉంటాయి కదా డెకార్వి, దాన్ని ఏమంటారో తెలియదు, అవి తీసుకొచ్చాను 2 types. అండ్ ఆల్సో ఒక స్పాంజ్ తీసుకొచ్చాను అది గుచ్చడానికి. సో స్పాంజ్ని వాటర్లో వెట్ చేసేసి దాని మీద అవంతా గుచ్చేసాము. ఫస్ట్ కట్ చేసి చిన్నగా గుచ్చుదామా అనుకున్నాం, కానీ పెద్దగానే బాగా కనిపిస్తున్నాయి అని చెప్పి పెద్దగా గుచ్చి పక్కన పెట్టి. డెకార్ ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఆల్సో ఇంకా ఇలాంటి DIY డెకార్స్ కావాలా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. ప్లీజ్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మా ఇంట్లో మేము వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నామో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.